హలో హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్. సో ఇక్కడైతే మీకు ఒక మొక్క చూపిద్దామని గార్డెన్లోకి వచ్చాను. ఇన్ కేస్ మీరు ఇది చూసినా మా ఇంట్లో ఉన్నా మీరు యూస్ చేసిన దీని పేరేంటో నాకైతే కామెంట్ చేయండి. అండ్ దీని పేరు వచ్చేసి కర్పూరవల్లి. మనం యూజువల్గా దీన్ని వామాకు ఆర్ వాము చెట్టు అని పిలుస్తాం అనమాట. బిహైండ్ ది రీజన్ ఈజ్ దీన్ని పట్టుకున్నా జస్ట్ ఇట్లా రబ్ చేసిన ఫుల్ వాము స్మెల్ అయితే వచ్చేస్తుంది. దీన్ని పెంచడం కూడా చాలా ఈజీ. ఇట్లా చిన్న కొమ్మ తుంచేసి మట్టిలో పెట్టేసినా కానీ ఫుల్ వచ్చేస్తుంది. నేను కూడా అలాగే పెట్టాను, చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అయిపోయిందో. అండ్ మనకి ప్రకృతి చాలా వరాలను ఇస్తుంది కదా, దాంట్లో కొన్నీ యూస్ చేసుకుందామే. ముందు వచ్చేసి ఏంటంటే దీన్ని మన ఇంట్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు, అమ్మమ్మలు నానమ్మలు, వాళ్ళకి కొంచెం అరుగుదల ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళకనే కాదు మన యంగ్స్టర్స్కి కూడా చాలా ఎప్పుడైనా హెవీగా తీసుకున్నప్పుడు ఫుడ్ ఇలాగే అవుతుంది కదా. సో ఏం లేదు, 2-3 లీవ్స్ ఇట్లా ప్లక్ చేసుకొని నవిలామనుకోండి ఫుల్ స్టమక్ అయితే క్లీన్ అయిపోద్ది అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఇంకో మెయిన్ రీజన్ అండి, దీన్ని వామాకు అంటాం కానీ దీని నుంచి మనం కిచెన్లో యూస్ చేసుకునే స్పైస్ వామ్ అయితే అస్సలు రాదు. అది నాకు కూడా ఇప్పుడే తెలిసింది అనమాట. అంటే నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. మీకు కూడా ఇన్ కేస్ వాము దీని నుండి వస్తుందా లేదా అని తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. అండ్ చిన్నపిల్లల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకు కూడా ఇట్లా సీజన్స్ మారుతున్నప్పుడు ఏంటంటే కోల్డ్ కాఫ్ వస్తుంది కదా, వాళ్ళకు కూడా ఇలా ఏంటి 2-3 ఆకులు తీసేసి పిండేస్తే కొంచెం పసల్లాగా వస్తుంది. దాన్ని సిరప్ లాగా వేసేసామంటే వాళ్ళకి తొందరగా క్యూర్ అయిపోద్ది. మనం మెడికల్స్ అని తిరుగుతాం కానీ మన దగ్గరే మనం ఓన్గా కూడా మనం మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. నేచర్ ఈజ్ సో. అండ్ దీంతో ఒక హెల్దీ స్నాక్ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే మనం ఆలు బజ్జీస్ వేస్తాం కదా, ఆ సేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పొటాటో స్లైసెస్ ఈ వామాకులు కూడా కట్ చేసి శనగపిండిలో ముంచేసి బజ్జీస్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా హెల్దీ స్నాక్. అండ్ దీన్ని మన సౌత్ ఏషియాలో, ఇండియాలో ఇండియన్ బోరేజ్ అంటారు, మెక్సికన్ మింట్ అంటారు, చాలా నేమ్స్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.